సప్తమోధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం, భగవద్ విజ్ఞానం. ఈ 7వ అధ్యాయంలో భగవంతుడు ఎలా వివరిస్తారనేది అంటే భగవద్గీత ఈ యొక్క ఈ 7వ అధ్యాయంలో ముఖ్యంగా కృష్ణ భక్తి రస భావన తత్వం వివరించబడుతుంది, స్టార్ట్ చేయబోతుంది. అలాగే జీవుల ఇది మన భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతుల గురించి వివరణము. భగవంతుడికి శరణు వేడే నలుగురు భక్తులు, ఆ భక్తుల గురించి దుష్కృతులు అంటారు. అవన్నీ కూడా వివరంగా చర్చిద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద మందిరము, ఇస్కాన్ మంగళూరు వారి తరపున మరి ఒకసారి భక్తులందరికీ స్వాగతం అండి, సుస్వాగతము. ఈ గీతా అధ్యయనంలో మొదటి పార్ట్ 6 అధ్యాయాలు మనకి చెప్పబడ్డాయి. ఏమని? మొదటి 6 అధ్యాయంలో జీవుడు ఎవరు, ఆత్మస్వరూపుడు అని తెలుసుకున్నాము. యోగాల ద్వారా ఆత్మ సాక్షాత్కారము ఎలా ఉద్ధరించుకుంటారో తెలిసాము. అంటే శ్రీకృష్ణుని యందు స్థిరంగా మనసును సంలగ్నం చేయడమే కృష్ణ భక్తుల స్వభావం అంటాం కదా. ఆ యోగాలన్నింటిలోకి అత్యుత్తమ యోగం అంటే భక్తి యోగం అన్నమాట. ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు భగవంతుడికి సమగ్ర విభూతులు అన్నమాట. విభూతులు, తన విభూతులు అంటే శక్తులు ఎలా ప్రదర్శిస్తారు ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. తచ్ఛృణు చాలా చాలా ఇంపార్టెంట్ పదం ఇది. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్తమనా పార్థ. ఆయన ఎందుకు ఆయన ఎందే ఆసక్త మనస్సుతో, అంటే ఆసక్తి గల మనస్సు కలవాడే ఓ కృతాకుమారా, యోగం ఇంజన్మదాశ్రయ, ఈ ఆత్మానుభూతిని నీవు అభ్యసించు. అసంశయం సమగ్రం మాం, అప్పుడు నీకు నిస్సందేహంగా సమగ్రం పూర్తిగా నాకు తెలుస్తుంది. ఎలా తెలుసుకోగలవో తత్ అది శృణు, అది శృణు వినమని భగవంతుడు చెప్తున్నారనమాట. శృణు అంటే ఇక్కడ ఈ యోగ పద్ధతులు ఇవన్నీ కూడా ఈ భక్తి భావానికి సోపానాలు అని చెప్పుకున్నాం కదా. జ్ఞాన యోగం, కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, అష్టాంగ యోగము, ఇవన్నీ కూడా సోపానాలు, మెట్లు. ఇక
ఈ ఈ ఈ రెండు ఎట్లా ఈ కృష్ణ భక్తిలో భక్తి యోగంలో ఉన్న వాడికి వీటిల్లో వెళ్ళే మార్గాలు బ్రహ్మజ్యోతి అని చెప్పుకున్నాము, హృదయస్థ పరమాత్మ అని. ఈ జ్ఞానాన్ని భక్తుడు పొందుతాడు. ఎందుకంటే అంటే మొత్తం పూర్ణంగా తెలుసుకుంటారనమాట ఈ అభ్యసించడం వలన. ఈ భక్తి యోగంలో పరతత్వం అంటే అబ్సల్యూట్ ట్రూత్ ఎవరు, జీవులు ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అనమాట. అందుకు యోగి ఎలా మొదలు పెట్టాలి? లాస్ట్ చాప్టర్ లో 6వ శ్లోకము, లాస్ట్ శ్లోకం చెప్తుంది ఏమని. భగవంతుడే చెప్పారు, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమత. యోగి కమ్ము నువ్వు. ఎట్లాంటి యోగి? నన్నే, నా భావన ఎందే నిలిచి ఉండు, నన్నే సదా స్మరించు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ భజతే అన్నారు. ఆ యోగి ఆ యోగుల కల్లా అందరికన్నా అత్యంత సన్నిహితంగా నాతో యోగంలో స్థిరమై ఉన్నట్టు ఇతనే అత్యున్నతుడు. ఆ డెవలప్మెంట్ కి రావాలన్నమాట. అది ఎలా వస్తుంది? ఆయన పైన మనస్సును నిలపడం అంటే భక్తియుత సేవ. భక్తియుత సేవ అనేది మనము నవవిధ భక్తి మార్గాలు పరిచయం చేశాం. ఎలాగ? శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, అలాగే పాదసేవనం, అర్చనం, దాస్యం, వందనం, ఈ మనకి ఆత్మ నివేదనం అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏమిటి? శ్రవణం. అదే భగవంతుడి ఇక్కడ చెప్తున్నారు. తాచ్రును, అది విను. ఏదైతే నేను న్యాస్యసి నేను చెప్తున్నానో, ఏది తెలుసుకోగలవో అది విను నా నుండి అని చెప్పి చెప్తున్నారు అనమాట భగవంతుడు ఇక్కడ. కనుకే నా నుండి వినుము అని చెప్పారు. నవవిధ పద్ధతుల్లో శ్రవణం మొదటిది, చాలా ముఖ్యమైనది అనమాట. అందుకే భాగవతం, భగవద్గీత ఇవన్నీ శ్రవణం ద్వారానే బాగా తెలుసుకోగలుగుతారు అనమాట. అది గురుముఖంగా చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ భక్తియుత సేవలు ఏమైతే ఈ త్రిగుణాలు రజస్తమ గుణాల నుండి దూరమై కామము లోపం నశించి కల్మషాలు పోయిందనుకోండి, అప్పుడు ఈ భగవతత్వ విజ్ఞానము మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఈ పరతత్వమైన భగవంతుణ్ణి ఏమాత్రం సంశయం లేకుండా సమగ్రంగా మన హృదయ గ్రంథిని ఛేదించి భగవంతుని అవతారం చేసుకుని సమగ్రంగా తెలుసుకోగలుగుతారు. ఓకే. జ్ఞానం తేహం సవిజ్ఞానం యజ్ఞాత్వా వక్ష్యామ ఇదం వక్ష్యామ శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఇప్పుడు చెప్తున్నారు జ్ఞానం తేహం సవిజ్ఞానం, రెండు, జ్ఞానము విజ్ఞానం. నేను నీకు జ్ఞాన విజ్ఞానములతో పాటు భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి సంపూర్ణంగా చెప్తాను. దీన్ని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోండి ఇంకేం లేదు. భగవంతుడు చెప్పింది సంపూర్ణంగా వింటేనమాట. జ్ఞానం అంటే ఏమి? సిద్ధాంతపూర్వక జ్ఞానం. ఏదైనా మనం ఇప్పుడు వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఒక బుక్ పట్టుకొని నేర్చుకునేది జ్ఞానం అయితే, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసేది విజ్ఞానం అన్నమాట. అంటే అనుభవపూర్వక జ్ఞానం. భగవద్గీతను కూడా చదవడం కాదు, జీవితంలో అన్వయించుకోవాలి. అలాంటి సంపూర్ణ జ్ఞానం. ఇప్పుడు ఈ సంపూర్ణ జ్ఞానం అంటే మనకి మొత్తం రెండు కలిపిండేది సంపూర్ణ జ్ఞానం అనపడుతుంది కదా. జ్ఞానం దేహం కాదు ఆత్మ తెలుసుకున్నాం. విజ్ఞానము ఈ దేహం కాదు ఆత్మకు మూల కారణం ఎవరు? భౌతిక ప్రకృతి, భగవంతుడు. ఈ మొత్తము సంపూర్ణ జ్ఞానం అనబడుతుంది అనమాట. ఎందుకంటే అర్జునుడు స్నేహితుడు భగవంతుడికి, మరియు భక్తుడైనాడు. ఇప్పుడు శిష్యుడు కూడా అయ్యాడు. అందుకని ఈ జ్ఞాన విధానాన్ని ఇప్పుడు చెప్పబడుతుంది అనమాట. మనకు భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పారు, ఏవం పరంపర ప్రాప్తం ఇదం రాజర్షయో విదుకు. గురు శిష్య పరంపర ద్వారానే ఈ జ్ఞానం అంతా నేర్చుకోవాలని. ఇది మళ్ళీ ఇక్కడ సర్వకారణ కారణాన్ని వివరిస్తున్నాం. ఏది మూలం, ఏది తెలుసుకోవాలి. జ్ఞానం విజ్ఞానం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. చూడండి, ఎన్నో వేల మంది మనుషులలో, మనుష్యానాం సహస్రేషు వేల మంది మనుష్యులలో కచ్చిత్ ఒకడు మాత్రమే యతతి ప్రయత్నిస్తాడు, సిద్ధయే సంపూర్ణత్వం కొరకు, యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి పరిపూర్ణత సాధించిన వాళ్ళల్లో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు. అలా ప్రయత్నించిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఏది ఆధ్యాత్మిక జ్ఞానం కొరకు. వాళ్ళల్లో మళ్ళీ ఒక్కడు మాత్రమే భగవంతుడు. ఏదైనా మనం చూస్తాం, పోటీలు కానీ ఆటల పోటీల్లో కానీ ఫైనల్ గా టాప్కి వచ్చేది ఒక్కరే, ఇద్దరు ముగ్గురు రారు, ఒకరే గెలుస్తారు. అలాగా మానవుల్లో ఉన్నారు కదా ఎంతో మంది రకాలు.
దేహం ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారంలో నిలిచినాడు మొట్టమొదటి తన గురించి ఆలోచిస్తారు. దేహం ఏంటి, ఆత్మ ఏంటి, దేహం ఏంటి, మళ్ళీ పరతత్వం ఎవరు అని. అలాగే అన్ని అవగాహన చేసుకోవడంలో ఈ జ్ఞానము, ధ్యాన యోగం ఇవన్నీ కూడా అవే చెప్పుకుంటూ వస్తున్నాయి అనమాట. ఈ సర్వకారణాలకు కారణం ఎవరు అని తెలుసుకోగలగడమే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మామూలుగా ఎవరెవరు అంత సులభంగా భగవంతుని తెలుసుకోలేరు అంటే దేవుళ్ళే మోహ మోహానికి గురైన సందర్భాలు ఉన్నాయన్నమాట. మామూలుగా శ్రీకృష్ణుణ్ణి ఇప్పుడు ఎదురుగా చూస్తే యశోదా తనయుడనో అర్జున రథసారథనో అలా అవగాహన చేసుకుంటారు. కానీ అది అద్వైతులు అంటే నిరాకారవాదులకి, ఈ పరమాత్మానుభవం యోగులకి అది కష్టం. ఎందుకంటే గొప్ప గొప్ప దేవతలే ఒక్కసారి మోహానికి గురవుతారు అనమాట. అది ఎలాగా గురవుతారు అనేది మనకి ఎగ్జాంపుల్ చెప్తూ బ్రహ్మదేవుడు చెప్పాం మొన్న. ఆయన దూడల్ని ఈయన నిజంగా దేవాది దేవుడా, ఇంత చిన్న పిల్లవాడు ఇంత పెద్ద అగాసురుడని ఒక పెద్ద సర్పాన్ని మింగేస్తే గోవులని గోపాలకు రక్షిస్తాడు అన్నమాట. దాంట్లో వెళ్తాడు, పెద్దగా అవుతాడు, దానికి ముక్తి ఇస్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆయనకే అనుమానం వచ్చి వాళ్ళని తీసుకెళ్లి దాచేస్తాడు. ఆయన ఆయన జీవిత కాలంలో ఒక సెకండ్ కూడా కాదు యుక్త పాటు. ఇక్కడ మనకి ఒక 1 year, 1 year భగవంతుడు ఏం చేస్తాడు, తనే అన్ని ఆ గోపాలకులు గోవుల్లాగా వెళ్ళి చక్కగా వాళ్ళ తల్లిదండ్రులతో గోవులతో గడుపుతూ ఉంటాడు అనమాట. కనుక ఆయన ఏమి ఇక్కడంతా వీళ్ళంతా ఉన్నారే, నా సృష్టికి ఇంకో సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతూ వస్తాడు. నేనేమో వాళ్ళని సృహ ఎక్కడ దాచిపెట్టేసి ఉంటాడు వాళ్ళని, ఇక్కడేమో వేరే వాళ్ళు ఉన్నారని చూస్తే అంతా భగవంతుడే కనపడతారు చతుర్భుజ మూర్తి. అది మోహం అన్నమాట. మనకి పరమేశ్వరుడు కూడా తెలుసు, భగవంతుని మోహిని అవతారం చూసి ఆయన కూడా మోహపరవశుడైతాడు అనమాట. ఇట్లా దేవతలే మనుష్యానం. అందుకే ఎవరో ఒక్కళ్ళే యోగ సిద్ధి కోసం. సామాన్య మానవులు ఎట్లాగా ఆయన కనుక్కోవాలండి. ఎంత పండితుడైనా కానీ, ఎంత గొప్ప తత్వవేత్త, ఎంత పెద్ద ఫిలాసఫర్ అయినా కానీ భక్తియుత సేవకు ఎండింగ్ వస్తే తప్ప తత్వత తెలుసుకోలేదు. అది తత్వత అంటే అర్థము అదనమాట. ఆయన్ని తెలుసుకోలేదు అనమాట. అందులో మనవి ఇంతకుముందు చెప్పాము సెన్సెస్, ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ భౌతిక కల్మషంతో అవన్నీ ఆ దాన్ని ముందు కల్మషరహితంగా చేయాలన్నమాట. ప్రేమైత సేవతో మనము చేస్తే అవి ఆ కల్మషాన్ని నుంచి బయటపడతాయి. భూమిరాపోనలో వాయు కమ్మనౌ బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టద. ఇప్పుడు భగవంతుడు తన యొక్క విభూతులు చెప్తున్నారు, తన శక్తులు అన్నమాట. భూమి, ఆకాశం, పంచభూతాలు తెలిసే ఉంటాయి కదా, భూమి, నీరు, అగ్ని, ఆకాశం. కమ్ అంటే ఆకాశం. మనోబుద్ధి లేవచ్చు, మనసు, బుద్ధి, అహంకారం. 8 విధాలుగా నా మాయాశక్తి. అది ఇదంతా భిన్న ప్రకృతి అయిన బాహ్య శక్తి అనమాట. ఇవంతా భౌతిక ప్రకృతికి సంబంధించినట్లు. అది అంటే విభిన్న. ఇప్పుడు విజ్ఞానములో ఏం చెప్పుకోతా అంటే భగవంతుడు వివిధ శక్తులు వస్తాయి కదా. ముందు ఈ భౌతిక శక్తి గురించి అంటే బాహ్య శక్తి, దీన్నే మాయాశక్తి అని కూడా అంటాం. ఇది చెప్తున్నారు. భగవంతుడు ఎలాగా ఈ భౌతిక సృష్టికే భగవంతుడు వచ్చినప్పుడు 3 పురుష రూపాలు తీసుకుంటాడు అనమాట శ్రీకృష్ణ భగవాన్ నుంచి. విష్ణువు 3 రకాలుగా ఉంటాడు. కారణోదకశాయి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచే ఈ విశ్వం ఒకటే ఉన్నాము. ఇప్పుడు మనం ఇక్కడ విశ్వం ఉన్నాము, అర్త్ ఉంది, గ్రహాలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు, ఇంతే అనుకుంటాం. ఇట్లాంటి విశ్వాలు ఎన్నో బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఈ భౌతిక జగత్తులో. అది అన్నే మహత్తత్వం అంటారు. ఆవాలు ఇలా వేసేస్తే ఎలా ఉంటాయో అన్ని విశ్వాలు ఉన్నాయన్నమాట. ఆ 3 విశ్వరూపాల్లో మహత్తత్వం అనే ఫస్ట్ కారణోదక శాయి అంటారు. కారణం ఆయనే. ఈ భౌతిక జగత్తుని సృష్టిస్తే దాన్ని ఆయన ఉచ్ఛ్వాసాల నుంచి వస్తాయన్నమాట. రెండో విష్ణు రూపమైన గర్భోదక శాయి ఏం చేస్తాడంటే అన్ని విశ్వాల్లో ప్రవేశిస్తాడనమాట. గర్భోదక జలాలు కింద ఉంటుంది, దాంట్లో ఉండి ఆయన ప్రతి ఒక్క విశ్వంలోనూ గర్భోదక శాయి విడివిడిగా ప్రవేశించి ఆయన నాభినించే ఈయన బ్రహ్మదేవుడు పుడతారు అనమాట. 3వ విష్ణు రూపం ఎవరంటే క్షీరోదక శాయి. సృష్టి జరిగింది, ఆ సృష్టిలో భౌతిక జగత్తు వచ్చింది. ఇంకా అన్ని అణువున వచ్చాయి కదా, ప్రతి అణువులోనూ పరమాత్మ రూపకంగా క్షీరోదక శాయి ఉంటాడు. ఈయనే విష్ణువు అని చెప్పబడతాడు. ఇప్పుడు మనం చూసే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఉంటాం. విష్ణువు ఏదైనా కానీ ఈ క్షీరోదక శాయి. ఎందుకంటే ఆ క్షీర సముద్రంలో ఆయన పయనించే ఆయన పవలించి ఉంటాడు అనమాట బ్రహ్మదేవుడు. వీళ్ళంతా కూడా ఏదైనా కష్టం వస్తే చెప్పుకునేది ఈయనకే. ఈ 3 విష్ణువుల గురించి తెలుసుకోవడమే భగవంతాల నుంచి ముక్తి డీటెయిల్ గా తెలుసుకోగలగాలి. ఎందుకంటే
ఈ భౌతిక జగత్తు ఒక శక్తి ప్రదర్శనం చెప్పుకున్నాం కదా. ఇవి మూలకాలు మామూలుగా ఉంటాయి. ఈ 8 కాక 8 నుంచి ఇంకా వస్తాయి మూలక, ఇవి ఎలిమెంట్స్ వస్తాయి. 24 మూలకాలతో ఈ భౌతిక జగత్తు తయారైంది. మన 13 అధ్యాయంలో క్లియర్ గా వస్తుంది అది. ఈ ఆధ్యాత్మిక శక్తి ఇంకొకటి బ్రహ్మజ్యోతికి వెళ్తారని చెప్తాం కదా, అది కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తి అనమాట. ఇది తర్వాత యోగులు వెళ్ళే పరమాత్మ రూపం హృదయస్థ పరమాత్మ కోసం చేస్తారు. అది కూడా భగవంతుని సర్వవ్యాపక రూపమే అనమాట. పరతత్వం ఆయనే. ఇట్లే భిన్న శక్తులు అంటే ఇప్పుడు చెప్పే ఈ భౌతిక జగత్ అనేది ఆయన బాహ్య శక్తి. అలాగే ఆంతరంగిక శక్తులు ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ ఈ 5 ఇప్పుడు చెప్పిన ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, మనస్సు, ఈ 5 ఏమైతే స్థూల సృష్టి అంటారు. ఇది క్లాస్ స్థూల సృష్టి. వీటి నుంచే మనకి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. శబ్దం భూమి నుంచి, నీరు రసం అంటే మనకు రుచి తెలుస్తుంది, గాలి స్పర్శ ద్వారా తెలుస్తుంది మనకు, గంధం భూమి నుంచి ఇది వస్తుంది మనకి, సారీ ఆకాశం నుంచి శబ్దం వచ్చేది, భూమి నుంచి మనకి గంధం అంటే ఒక రకమైన సువాసన. వర్షం పడినప్పుడు చూస్తారు కదా తొలకరి నుంచి, అది గంధం అనమాట, అంతే వాసన. ఈ 5 స్పర్శ, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం, ఈ 5 ఏమంటారంటే ఇంద్రియార్థాలు. ఇది అన్నమాట. ఈ ఈ ఇది మొట్టమొదట భగవంతుడు ఈ భౌతిక జగత్తు గురించి చెప్తున్నారు. భౌతిక జగత్తు ఆయన బాహ్య శక్తి. ఇది తక్కువదనమాట, న్యూనమైంది. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలో కొంచెం వివరంగా ఉంది. అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఏదైతే మనకు భగవంతుడు భౌతిక శక్తిని సృష్టించి భౌతిక ప్రకృతిని ఇచ్చాడు కదా మహత్తత్వంలో, ఇవి మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8 అంశాల నుంచే మూలకాలు వస్తాయని చెప్పాను కదా. ఇదంతా న్యూనమైన శక్తి. అంటే న్యూనము అన్నా గౌణము అన్నా తక్కువదనమాట. అది వీటిని ఎవరు వస్తున్నారు? జీవులు. జీవులు భగవంతుడి ఉన్నత శక్తికి చెందిన వీళ్ళు ఉన్నత ప్రకృతి. ఇప్పుడు చూసిందంతా భౌతిక ప్రకృతి అంతా తక్కువది. మనము ఆయన నిత్యాంశనం కాబట్టి ఆంతరంగిక శక్తికి చెందిన వాళ్ళం అనమాట. మనకి మనం వచ్చి ఇక్కడ ఉపయోగపడేదానికి ఈ అపరా ప్రకృతి. ఇప్పుడు చెప్పిండేది అపరా ప్రకృతి. భగవంతుడు చెప్పిన భౌతిక ప్రకృతి అన్నా అపరా ప్రకృతి అన్నా న్యూన శక్తి అన్నా ఒకటే అనమాట. పరా ప్రకృతి ఎవరు? మనం. ఎందుకంటే భగవంతుని అంశలం, ఆయన పరబ్రహ్మ. అందుకని మనమంతా ఈ న్యూన శక్తిని యూజ్ చేసుకునేకి ఇక్కడికి రాబడ్డామన్నమాట. ఈ భౌతిక జగత్తు నడవాలంటే జీవులు ఉండాల్సిందే. ఈ ఉన్నత శక్తికి చెందిన జీవుడు నడపందే ఈ భౌతిక జగత్తు నడవదనమాట. కానీ ఈ శక్తులన్నిటికీ మనము శక్తి అని చెప్పినాం కదా, అన్నిటినీ ఎవరి చేత నడపబడుతున్నాయి? శక్తిమానుడు ఎవరు? భగవానుడు. అందుకే మనమంతా ఆయన చేత, ఆయన నియామకుడు, మనం నియమింపబడేవాళ్ళం అనమాట. అది తెలుసుకోగలగాలి. ఏతద్యోనీని భూతాని సర్వాణి తుపదాలయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్థత. నా ఈ 2 ప్రకృతుల నుంచి సమస్త భూతాలు పుడుతున్నాయని గ్రహించు. ఇప్పుడు చెప్పిన భౌతిక ప్రకృతి అపరాశక్తి, పరాశక్తి. భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతి. అంటే సృష్టికి ఆత్మ మూలం. భౌతిక పదార్థం ఎలా వచ్చింది? ఆత్మచే సృష్టింపబడింది అనమాట. అది మనకి ఈ భౌతిక జగత్తులో వచ్చేసరికి ఆత్మకి ఒక శరీరం పడితే అది ఎలా ఉంటుందో, ఒక శిశువు పుడితే శిశువు మెల్లిగా బాలునిగా యవ్వనవంతునిగా అలా పెద్దగా అవుతాడు కదా. దీనికంతా ఆత్మ ఉనికి నుంచే కదా అలా తయారయ్యేది. అలాగే ఎలాగైతే పెద్దగా అవుతాడు. ఈ బ్రహ్మాండం అంతా ఎలాగ సృష్టింపబడింది? పరమాత్మ. మనం ఆత్మ నుంచి మనకు ఒక దేహం లభిస్తే ఈ బ్రహ్మాండమైన విశ్వము డెవలప్ ఎలాగైంది? పరమాత్మ అయిన భగవంతుడు ఉనికి చేత అయిందన్నమాట. మనుషుడు ఎంతసేపు ఏం కట్టిస్తాడు? ఒక పెద్ద భవంతి కట్టించచ్చు, ఎంతో టాపులో కట్టించవచ్చు, పెద్ద ఫ్యాక్టరీలు కట్టించవచ్చు. అలాగే ఒక సిటీ కట్టుకోవచ్చు డబ్బులు ఎక్కువైతే. కానీ భగవంతుడు భగవంతుడే. విశ్వ సృష్టి మన ఆయన విభు ఆత్మ అయితే మనం అణు ఆత్మలు అనమాట. ఎంత ఉంటాం చెప్పాం కదా, ఎంత ఉంటాం అనేది. ఆయనే శ్రీకృష్ణుడే మూల కారణుడు అని తెలుసుకోవాలి. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఇక్కడ ఇంకా చెప్తున్నాను భగవంతుడు, ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకోట్లేదు.
ఎలా ఉంటారు ఇవన్నీ సర్వం ముత్యాలను హారంగా దారం కలిపి నిలిపినట్లు ఈ సమస్త జగత్తు నా పైన ఆధారపడి ఉంది. చూడండి భగవానుడు మొత్తము లోకాలు కనపడుతున్నాయి. అది మొత్తం పరతరం నాణ్యత ఆయనే, మొత్తం ఆయనే అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ ఫస్ట్ తొలి జీవోని భగవంతుడి నుంచి ఆయన నాభి నుంచి వచ్చిండేది బ్రహ్మదేవుడు. ఆయన నుంచి ఇంకా దేవతలు మళ్ళా మానవులు వీళ్ళందరికంటే కూడా బ్రహ్మదేవుడు ఉన్నతుడే, అత్యంత గణుడే. ఆ బ్రహ్మదేవుని కంటే కూడా పరంగా ఉండేది ఈయనంత భౌతిక జగత్తులో ఇవన్నీ 7, 14 లోకాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. భౌతిక ఆయన కల్మషరహితమైనది పరం పురుషుడు ఉన్నారు కదా, అది తెలుసుకోగలాలి. అందుకే మొత్తం పరతరం నాణ్యత అన్నారు భగవంతుడు ఇక్కడ. అలాగే అంత ఈ భగవంతుడు ఈ పరమ దివ్య పురుషుని కన్నా శ్రేష్టమైనది ఏది సత్యం అనేది వేరొకటి లేదనమాట. సూక్ష్మం కంటే సూక్ష్మంగా ఉంటాడు ఆయన, ఘనం కంటే ఘనంగా ఉంటాడు అనమాట. ఇంత ఇంత విశ్వాన్ని ఆయనలో ఉన్నాయి కాబట్టి విశ్వాలు ఎన్నో, ఆయన ఘనుడే కదా. అంటే వృక్షము ఎలాగా స్థిరంగా ఎలా వృక్షము నిలబడి ఉంటుందో ఆధ్యాత్మిక జగత్తును కూడా అలాగే ప్రకాశింపజేస్తూ ఉంటారనమాట. చెట్టు వేళ్ళని ఎలాగా ఒక బలంగా నిలబడాలంటే వేళ్ళని ఎంత దూరం వెళ్తుంది కదా, శక్తులను కూడా భగవంతుడు అలాగే వ్యాపింపజేస్తారు అనమాట. ఓకే. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దకే పౌరుషం ఋషు. భగవంతుడు అక్కడ ఏం చెప్పారు మనకి? 2 ప్రకృతులు చెప్పారు, భౌతిక ప్రకృతి, అంతరంగిక ప్రకృతి. అలాగే స్థూల శక్తి, సూక్ష్మ శక్తి, స్థూల 8 కలిపి, స్థూల సూక్ష్మ కలిపి మనకి భౌతిక ప్రకృతిలో ఉంటాయి కదా, అహంకారం బుద్ధి మనస్సు కలిపి పంచభూతాలతో. తదుపరి ఉన్నత జీవులు, ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉన్నతమైందని అక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన తన యొక్క కొద్దిగా విభూతులు చెప్తున్నారు అనమాట. ఇక్కడ విభూతి యోగం మనకి 9వ అధ్యాయం 10వ అధ్యాయం సెపరేట్ గా ఉంది, కాకపోతే ఇక్కడ కొంచెం పరిచయం చేస్తున్నాడు భగవంతుడు. ఓ కుంతిపుత్రుడా రసోహమప్సు కౌంతేయ. రస అంటే రుచి, కౌంతేయ నేను అప్సు నీటి అందు, కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో కాంతి, సూర్యచంద్రుల యొక్క కాంతిని, ప్రణవ సర్వ వేదేషు, ఓం ఆ ప్లస్ ఓ ప్లస్ కలిపి ఓం వస్తుంది అనమాట. శబ్ద కే పౌరుషం ఋషు, నేను ధ్వనిని, శబ్దాన్ని, ఎక్కడ కే అంటే ఆకాశంలో పౌరు. అలాగే నరులయందు సామర్థ్యాన్ని, కుంతిపుత్రుడా నేను నీటిలో రుచిని, సూర్యచంద్రుల్లో కాంతిని అయి ఉన్నాను, వేదాల్లోని ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దం మరియు నరులలో వారి సామర్థ్యముగా నేనే. ఈ భగవంతుడు ఎలా సర్వవ్యాపి అయి ఉన్నాడో ఈ శ్లోకం ద్వారా చెప్పచ్చు, అంతటా ఎలా ఉన్నాడని. ఈ ఎలాగైతే మనం ఇంతకుముందు చాలాసార్లు సూర్యుడు చెప్పుకుంటాం, సూర్యకాంతి ఎంత మన మొత్తం ఇక్కడ ఒక చోట కాదు, దేశం కాదు, అంతా సూర్యకాంతి ప్రసరిస్తూనే ఉంటుందన్నమాట. సర్వ వ్యాపక కాంతి ఎలా కనపడుతుందో భగవంతుడు కూడా అన్నిటి నుండి సర్వత్రా వ్యాపించుండే ఈ విభూతుల ద్వారా, శక్తుల ద్వారా మనం చూడొచ్చు అనమాట. ఈ రుచి అనేది నీళ్ళకి ప్రత్యేకత. అలాగే అది లవణపు అదే ఉప్పు నీళ్ళు ఉందనుకోండి, సముద్రం నీళ్ళు ఎవరైనా తాగుతారా? తాగరు కదా, రుచిగా ఉండాలి కదా. అది రుచిని బట్టే నీటికి చాలా రుచి తెలుస్తుంది. అది ఎలాగా? ఇలాంటి రుచి భగవంతుని శక్తుల్లో ఒకటన్నమాట. జిహ్వ బాగా దాహంగా ఎడారిలో పరిగెత్తిపోయిన వ్యక్తికి దాహం వేసినప్పుడు తాగిన నీళ్లు ఎంత మధురంగా ఉంటాయంటే మన జిహ్వకి, ఆ జిహ్వ రుచి భగవంతుడే అనమాట. అది అంతటా దేవుణ్ణి చూసి ఆకారం లేదనే నిరాకారవాదులు ఏం చేస్తారంటే, ఆయన వాళ్ళని ఆ నీటి రుచి ద్వారా భగవంతుడు ఉన్నాడు అనుకుంటే, ఆ దప్పికొన్న వ్యక్తి, తాగిన వ్యక్తి ఏమనుకుంటాడు, ఇంత చక్కటి నాకు నీళ్లు సమయానికి ఇచ్చావు భగవంతుడా అని చెప్పి ఆయనకి కీర్తిస్తారనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. రుచి జలములో, వెలుగు ఇచ్చే సూర్యచంద్రాదులు వెలుగు అనమాట. అలాగే వైదిక మంత్రాలు ఇంకా కొంచెం చెప్పలేదు ఇక్కడ. ఇదే ప్రణవ సర్వ వేదేషు అంటే వేదాల ఏవి చదివినా మంత్రాలు ఉన్నాయి కదా, ఓంతో మొదలు పెడతాం మనం ఏదైనా. ఓం భూర్భువ స్వహ గాయత్రి మంత్రం. అలాగా
ఓంకారం అనేది కూడా ఆదిప్రదమైన ఈ ప్రణవనాదం అనేది భగవంతుడే అయి ఉన్నాడనమాట. అది భగవంతుడినే సూచిస్తుంది ఆ ఓం అనేది అనమాట. శబ్దకే పౌరుషం, ఆకాశంలో శబ్దాన్ని నేనే అన్నానంట. పౌరుషం అంటే ఎవరైతే ఈ ఆ అలా కృష్ణ ఈ మనుషుల్లో ఉండే శక్తి సామర్థ్యం, ఎవరికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే అది అతని వాళ్ళది సొంతం కాదు, అది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే ఆ సామర్థ్యం లభించింది. ఇక్కడ టేబుల్ ఇచ్చారు. జలంలో రుచి, సూర్యచంద్రాదుల్లో వెలుగు, వైదిక మంత్రాల్లో ఓం, ఆకాశంలో శబ్దము, మానవుల్లో సామర్థ్యం, సువాసన భూమి, వేడిమి అగ్ని, జీవనం జీవించే జీవులలో, అంటే ప్రతి జీవించే జీవుల్లో అది భగవంతుడే ఆయన జీవనం. అంటే ఆ ప్రాణం అనేది లేకపోతే మనకి తెలుసుకోలేం కదా. అది అగ్ని అంటే, ఈ అగ్నికి మనకి ఎంత ఉపయోగమో తెలుసు. ఒక అగ్ని లేని ఏది జరగదు. అలాగే మనలో జఠరాగ్ని కూడా ఉంది. మనం జఠరాగ్ని మందగిస్తే అరగవు మనకి. భగవంతుడు మనకు వస్తుంది 15వ అధ్యాయంలో చెప్తాడు అక్కడ జఠరాగ్ని అని చెప్పేసి అనమాట. ఈ మనుజునికి జీవించే జీవుల్లో అని చెప్పాను కదా, ఆయు పరిమితి కూడా భగవంతుని చేతే నిర్ణయించబడుతుంది అనమాట. అలాగే తపస్సుల్లో తపస్సు, ఎవరైతే తపస్సు చేస్తున్నారు. సమస్త ఆస్తిక్యాల్లో కూడా ఆది బీజం ఆయనే. బుద్ధిశాలలో బుద్ధి, శక్తిమంతుల్లో పరాక్రమం, బలవంతుల్లో బలం, ధర్మసూత్రాలకు విరుద్ధంగా లేని అదే అనమాట, ధర్మసూత్ర విరుద్ధంగా లేని కామాన్ని నేనే అంటాడు భగవంతుడు. అది ధర్మబద్ధంగా ఉండాలన్నమాట. సరే, ఈయన ఇప్పుడు కదలవన్నీ ఉన్నాయి కదా, బీజం అంటే కదలవి కదలనివి అన్ని ఏవైతే ఉన్నాయో బీజం. ఎస్, అన్నిట్లోనూ వచ్చే ప్రతి జీవిలోనూ బీజం భగవంతుడు వేస్తేనే వస్తుంది అనమాట. బుద్ధి, ఇక బుద్ధి అంటే ఇక్కడ బుద్ధిశాలులు అంటే వీళ్ళు ఉంటారు. బుద్ధి లేనిదే అసలుకి ఎవరు అది ఉపయోగించండి ఏ పని చేయలేదు. అంటే బుద్ధికి కూడా కారణం భగవంతుడే అని చెప్తూ, బుద్ధిమంతుడు కాందే భగవంతుణ్ణి ఎవరు అర్థం చేసుకోలేదన్నమాట. అలాగే నెక్స్ట్, శక్తిమంతుల్లో శక్తిని, అంటే బలవంతుడైన వాని బలం, సరే బలం ఇచ్చాడంటే భగవంతుడు అది ఎవరికి ఉపయోగించాలా? బలహీనను రక్షించేదానికే ఉపయోగించాలన్నమాట. అలాగే ఇలా వైతన సుఖం అనేది సంతాన ప్రాప్తికి, అది ధర్మ విరుద్ధంగా గృహస్థులు ఉండాలన్నమాట. ధర్మ విరుద్ధంగా ఉండకూడదు గృహస్థులు, ధర్మబద్ధంగా ఉండాలి. క్షమించాలి. హరే కృష్ణ. ఓకే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నాత్వాహం తేషు తే మయి. భగవంతుడు ఇప్పుడు గుణాలకు వచ్చారన్నమాట. ప్రకృతి గుణాలు అని చెప్తాం కదా, అవి వచ్చాడు మన భగవంతుడు. ఈ జీవుల యొక్క సత్వగుణము, రజోగుణము, తమో గుణానికి చెందిన భావాలన్నీ నా శక్తి వల్లనే కలిగాయని తెలుసుకోండి. వాటిలో నేను లేను, నాలో అవి ఉన్నాయి. ఈ త్రిగుణాలు భగవంతుడి నుంచే వచ్చాయి, కానీ వాటికి ఆయన ఎప్పుడు ప్రభావితుడు కాదు. ఆయన నిర్గుణుడు, త్రిగుణ అతీతుడు ఆయన. ఇప్పుడు మన ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అండి. ఒక గవర్నమెంట్ కొన్ని మనకి రూల్స్ రెగ్యులేషన్స్ పాస్ చేసి ఉంటుంది, ఆర్డర్స్ వస్తాయి మనకి ఈ రకంగానే ఉండాలి అని. తప్పకుండా మనకి రాజ్యాంగంలో, అంటే మన కాన్స్టిట్యూషన్ లోనే కొన్ని సూత్రాలు పెట్టింటారన్నమాట, రూల్స్. అవి ఆ రాజ్యాంగాలు సామాన్య ప్రజలకి తప్పకుండా వర్తిస్తాయి. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజు మాత్రము రాజ్యాంగ నియమాలకు అతీతుడు అన్నమాట. అలాగే ఈ అంటే ఆయనకి కాదు, ఈ ప్రకృతి గుణాలు బందీ అయ్యేది మనుజుడు అనమాట, ప్రభావితుడు. కాబట్టి ఆయన నిర్గుణుడు అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. ఓకే, వీనికి అతీతంగా ఎలా కావాలనేది ప్రకృతి త్రిగుణాల అధ్యాయము 14 ఉందండి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఇక్కడ ఈ 3 గుణాలు నానించే వచ్చినప్పటికీ ఈ జగత్తంతా విశ్వం మోహితం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణముల ద్వారా మోహితులైన మొత్తం ప్రపంచం ఆ గుణాలకు అతీతుడు, నశింపులేని వాడనైనా నన్ను తెలుసుకోలేకుండా మాయలో పడిపోయేది మనుషుడు ముఖ్యంగా ఈ త్రిగుణాల నుంచి అనమాట. అది అప్పుడు భగవంతుడిని ఎరగలేరు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాం, భగవంతుడు 4 చాతుర్వర్ణ్యం మయా సృష్టం,
నాలుగో అధ్యాయంలో చెప్పాడు కదా 13వ శ్లోకంలో. గుణకర్మ విభాగశ మొత్త అందులో గుణాలను అనుసరించి ఏం చెప్పారు భగవానుడు? సంపూర్ణంగా సత్వగుణంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులు, రజోగుణంలో సంపూర్ణంగా నిలిచి ఉండేవాళ్ళు క్షత్రియులు. ఆవేశము కోపము ఉంటాయి రజోగుణం వాళ్ళకి. ఈ రెండు మిక్స్డ్, రజస్ తమో గుణాలు తక్కువ గుణాలు, రజ తమో గుణాలు రెండు కలిసి ఉన్న వాళ్ళు వైశ్యులు అనమాట. కేవలం తమో గుణంలో ఉన్న వాళ్ళు శూద్రులు. ఇంకా ఇంకా దానికంటే తక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా జంతువులు పశుప్రాయాలు అనిపించుకోవాలన్నమాట. ఇంకైనా కానీ ఎవరైనా, ఈ బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా అంతకంటే తక్కువైన జీవితం ఎట్లాంటిది? తాత్కాలికం. మనకు తర్వాత ఏ జన్మ లభిస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు? ఈ మాయలో పడినందుకు, ఈ త్రిబుద్ధి నుంచి దేహభావనకు లోపడే మనల్ని మనము ఇట్లా చూసుకుంటాం. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం అనుకోండి, భారతీయులం అంటాము, అమెరికన్లు, ఇలాగా త్రిగుణాలకి రకరకాలుగా అట్లా భావించుకుంటారు. కానీ దేహభావంలోనే ఉంటాం కాబట్టి భగవంతుణ్ణి మనం ఎక్కడి నుంచి వచ్చామనే భావనని మర్చిపోతాం అనమాట. వెనకాల ఒకటి ఎలాగైతే ఒక మూవీకి డైరెక్టర్ ఎవరు ఉంటారో అనేది తెలియకుండా ఉంటుందో, అలాగా మోహం నందిన జీవులు ఈ భౌతిక జగత్తు నేపథ్యంలో ఎవరున్నారనేది భగవంతుడే ఉన్నారని తెలుసుకోవాలన్నమాట. ఇది అది అవగతం చేసుకునేందుకు ఆ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తారు. బ్రాహ్మణులు వేదాలు చదివి కానీ పవిత్రీకరణ జరగాలి, ఉన్నతమైన స్థితికి ఎగబాకాలన్నమాట. శుద్ధ సత్వంలోకి వస్తేనే భగవంతుడు అవగతం అవుతాడు. వాళ్ళకే సాధ్యం కాదంటే ఈ రజస్తమో గుణాలు ఎంత ప్రయత్నం చేయాలన్నమాట. అందుకే కృష్ణ భక్తి రస భావనం అనేది త్రిగుణాలకి అంటే చాలా ఉన్నతమైంది అనమాట. నిజంగా దాంట్లో ప్రతిష్ఠితులైన వాళ్ళు చాలా ఉన్నత పురుషులు అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ప్రకృతి త్రిగుణ స్వరూపమైన ఈయన దైవీ మాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. భగవంతుడు ఇక్కడ చెప్పేస్తున్నారు, అది సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్ను ఆశ్రయించిన వాళ్ళు దాన్ని సులభంగా దాటగలుగుతారు. ఇప్పుడు మనము ఏం మొదటి నుంచి చెప్తున్నాం, భగవంతుడి నిత్యాంశలము అని చెప్తున్నాం. ఆయన శక్తిలో భాగమే, కానీ దివ్యులం అట్లా అనుకుంటే. కానీ ఈ జీవులు ఈ మాయా సంపర్కం వాళ్ళది ఆది ఏమి, మనం ఉన్నత శక్తి అనేది కప్పబడి ఉంటుంది కదా మాయతో. దాని ప్రభావం నుంచి తప్పించుకోలేము. ప్రకృతి గుణ స్వరూపాన్ని ఈ దైవీ మాయను దాటడము కష్టం అన్నమాట. అందుకని భగవంతుని చేత ఇక్కడ భౌతిక జగత్తును ఏం చేశారు? అమ్మ మాయ. ఇక్కడ మామ మాయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం. భౌతిక జగత్తు కూడా దివ్యమైంది. ఎందుకు? భగవంతుని చేత సృష్టింపబడింది. ఆయన సంకల్పంతోనే పనిచేస్తుంది. ఆయన నియామకుడు వెనక ఉన్నాడు కదా. అలాగే గుణమయ్యి, ప్రకృతి త్రిగుణాలే కాకుండా గుణం అంటే ఇంకో అర్థం ఉంది, తాడు అని. ఆ త్రాళ్లతో మనం గట్టిగా కట్టబడి ఉన్నాం అనమాట. ఇలా కట్టబడి ఉన్నప్పుడు దాన్ని విప్పగలిగే శక్తి ఎవరికి ఉంది? భగవంతుడికి. కానీ ఆయన ప్రతినిధి ఎవరు? రిప్రజెంటేటివ్స్, ఈ ఆధ్యాత్మిక గురువులు అనమాట. పరంపరలో వచ్చిన వాళ్ళు మాత్రమే బద్ధజీవునికి ఈ బంధాలు, ఈ తాడుతో కట్టబడిన బంధాల నుంచి విముక్తిని ఇస్తారనమాట. ఎందుకంటే మనమంతా భగవంతుని సంతానం. ఆయనకి అంతో ఇంతో మన మీద ప్రేమ ఉంటుంది కదా, పితృవాత్సల్యము, నిర్హేతుకమైన కరుణ ఉంటుంది. అందుకనే ఆయన్ని శరణు పొందితే ఈ ప్రకృతి బంధాల నుంచి విముక్తికి మనకు ఆధ్యాత్మిక గురువుల్ని చూపిస్తారనమాట. ఎందుకంటే బ్రహ్మరుద్రులు ఇంతకుముందు కూడా చెప్పాం, బ్రహ్మదేవుడు, శివుడు ఇద్దరు కూడా మాయకు లోబడిన వాళ్ళే. ఈ మాయ ఒక్క మానవులకే కాదు. మామేవ అంటే ఇక్కడ మామేవ అంటే నన్నే సరెండర్, నన్ను ఎవరైతే సరెండర్ అవుతారో, నన్ను ప్రపద్యంతే శరణు పొందుతారో ఈ మాయా శక్తిని దాటుతారు. ఎవరైనా కానీ ఇప్పుడు వాటర్లో పడిపోతే ఈ సముద్రంలో ఎంత గజ ఈతగాడు అయిండొచ్చు, కానీ ఈత కొట్టుకుంటే ఎంత దూరం వెళ్ళలేడు కదా. ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఆ సహాయమై భగవంతుడు చేస్తాడనమాట. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రితాః. భగవంతుడి ఇక్కడి నుంచి తనని తెలుసుకోలేని వాళ్ళు, అంటే మానవుల్లో రకాలు చెప్తున్నారు అనమాట. ఎట్లా వాళ్ళు మూడులు అని, వాళ్ళు తనని తెలుసుకున్న వాళ్ళు ఇద్దరి గురించి 15, 16 శ్లోకాల్లో చెప్పబోతున్నారు అనమాట.
దుష్కృతి నా అంటే దుష్టులు, నమా నన్ను ఈ దుష్కృతులు ఏమి నా ప్రపద్యంతే తెలుసుకోలేరు వీళ్ళు. ఎవరు ఈ దుష్కృతులు అనబడేవారు 4 రకాలుగా ఉంటారన్నమాట. అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద భగవంతుల్లో బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది ఋషులు, సుఖదేవ గోస్వామి, వ్యాస భగవానులు అందరూ కూడా, జనకుడు, ప్రహ్లాదుడు అందరూ భగవంతునికి శరణి వేడే ఉన్నారు. నాస్తికులైనట్టు వాళ్ళు ఉంటారు కదా, భగవంతుని నమ్మని వాళ్ళు, దుష్కృతులని, వాళ్ళు చెడు కార్యాలు చేసే వాళ్ళని దుష్కృతులు అంటారనమాట. వాళ్ళని 4 రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ జంతువుల వల్లే వాళ్ళు జీవిస్తూ వీళ్ళని ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి రాత్రి వరకు ఒక పోల్చడం అంటే ఒక గార్ధబం లాగా పోల్చొచ్చు. గార్ధబం అంటే గడ్డి, ఇది గాడిద, గడ్డితో నింపడం, యజమాని కొడతాడేమో అని చెప్పేసి మళ్ళీ భయంతో నిద్రించడము, అలాగ చేస్తూ గట్టిగా అరవడం, ఇలా చేస్తూ ఉంటుంది కదా. అలాగా ఈ పనులన్నీ పూర్తి చేసేదానికి బవళ్ళు పని చేస్తూ ఉంటారనమాట. వీళ్ళని ఏమంటారు? మూఢులు అంటారనమాట. ఎందుకంటే ఆ యజమానికి ఇందే పని చేసి 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 కాలాన్ని అంతా ఆ ధనాల్ని, వాళ్ళు ధనము యజమాని ఆర్జిస్తూ ఉంటాడు, వీళ్ళు వాళ్ళకి సేవకులుగా ఉంటారు. ఎందుకంటే భగవంతుని గురించి ఆలోచన ఏ మాత్రం ఉండదన్నమాట. భౌతిక జగత్తులో ఆ భోగ విషయాలు వినడమే కామ్యకర్మలే తప్ప భగవాన్ గురించి ఇంత కూడా వెచ్చించలేదు. వీళ్ళని మూఢులు అంటారు అన్నమాట. 2వ తరగతి వాళ్ళు. ఈ దుష్కృతిలో ఇంకొకళ్ళు ఎవరు? నరాధములు. వీళ్ళు మన మనుషులు, ఈ జీవరాశి ఎంత ఉందంటే భౌతిక జగత్తులో 84 లక్షల జీవజాతులు అందరు కలుపుకొని, అన్ని 84 లక్షల జీవజాతుల్లో మనుషులే, మానవులే 4 లక్షల రకాలు ఉన్నారనమాట. వీళ్ళు ఎందుకు ఇప్పుడు నరాధములు అంటే ఎలా ఉంటారు? వీళ్ళు బాగానే సాంఘికంగా, రాజకీయంగా, ఇంకా ఆధ్యాత్మిక జీవన నియమాలు అన్ని కలిగే ఉంటాయి రాజ కానీ రాజకీయంగా బాగా డెవలప్ అయి ఉంటారు, సాంఘికంగా బాగా ధనం ఉంటుంది, కానీ ధర్మ నియమాలు మాత్రం కలిగి ఉండరు అనమాట. వీళ్ళని నరాధములు అంటారు. నాగరికత అంటే ఏమి? భగవంతుని తెలుసుకోవాలా. ఇది మానవ జన్మ అనేది అంత సులభంగా రాదు, అది రావడం అనేది అదృష్టం. దాన్ని సక్సెస్ గా ముందుకు వెళ్ళాలి అంటే దాన్ని, ఆ మానవ జన్మ యొక్క ఉత్కృష్టతను తెలుసుకోవాలన్నమాట. అది భగవంతుని ఆ ధర్మ నియమాలు తెలుసుకుని మనం మేలుకొల్పి, భగవత్ చైతన్యం పిల్లల్లో కూడా మేలుకొల్పగలగాలి. వీళ్ళు సరిగ్గా ఉంటే పిల్లలు కూడా మేలుకోవచ్చు అనమాట. ఎందుకంటే దశవిధ సంస్కారాలు అనేవి ఉన్నాయి, అన్ని చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్రస్తుతం అందరూ ఎక్కువగా నరాధములుగానే ఉంటారనమాట. అంటే అన్ని తెలిసి ఉంటాయి, ధనం సంపాదిస్తారు, అంతా ఉంటారు, కానీ భగవంతుని గురించి తెలుసుకునే దాంట్లో ధర్మ నియమబద్ధమైన జీవితాన్ని గడపరు అనమాట. భగవంతుని కరుణ ఉంటేనే వాళ్ళు మళ్ళీ గడుపుతారు. ఇంకా ఉన్నారు, అది మాయాపహృత జ్ఞాన. ఇక్కడ వచ్చారు చూడండి. మాయా ప్రభావం వల్ల తమ విశేష జ్ఞానం నశించిన వారు, సమాజంలో తప్పుదారిని పట్టిన మేధావులు అనమాట. అంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ తెలివైన వాళ్ళు. ఎలాగా? మాయ చేత జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు గొప్ప తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, కవులు, విద్యావంతులు, సైంటిస్టులు, వీళ్ళంతా కూడా. కానీ వాళ్ళకి ఏమి, మేమేదో సాధించాము, మాకు ఇంత జ్ఞానం ఉంది అనే మాయ వాళ్ళని కప్పేస్తుంది అనమాట. ఆ సత్వగుణాన్ని కూడా బందీ అయిపోతారు వాళ్ళు, భగవంతుని పట్ల అవిధేయులైపోతారు అనమాట. ఎంత ఉన్నా కానీ భగవత్ భక్తి లేనప్పుడు వాళ్ళు ఎంత తత్వవేత్తలైనా, ఎంత కవులైనా, విద్యావంతులైనా, శాస్త్రజ్ఞులైనా వాళ్ళ యొక్క కృషి వేస్ట్ అనమాట. ఈ మాయాపహృత జ్ఞానులు ఎక్కువ ఉన్నారనమాట. అందుకే వాళ్ళు కూడా భగవంతుని తెలుసుకోవాలంటే ఆయనకి శరణు వేయడమే ధర్మ నియమంగా. ఆయన గురించి ఇతరులకు బోధించడం చేయదనమాట. వాళ్ళు గుర్తించడం, ఇతరులకు బోధించడం. వాళ్ళ జ్ఞానం అనేది మాయతో కప్పబడినప్పుడు వాళ్ళ జ్ఞానం వేస్ట్ గా అనిపిస్తుంది. ఆసురం భావం ఆశ్రిత, వీళ్ళు పూర్తి రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, భగవంతుడు అసలు లేనే లేడు, అవతరించడు, ఇది కేవలం భౌతిక జగత్, అదంతకదే వచ్చేసింది అని చెప్పేసి భగవంతుని పట్ల ద్వేషం కూడా ఉంటుందన్నమాట. కొత్త కొత్త అవతారాలు ఎవరైతే ఉంటారో, మానవ అవతారాలు ఉంటాయి కదా, వాళ్ళని సృష్టిస్తూ ఉంటారు. భగవంతుని నిందించడమే పెట్టుకుంటారు అనమాట. వీళ్ళని రాక్షస గుణాలు గల వాళ్ళు అంటారు. ఓకే, ఇప్పుడు సుకృతులు వస్తారు. వీళ్ళకి ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇంతవరకు దుష్కృతులు చూసాం, ఇప్పుడు సుకృతులు అంటే ఉత్తములు. చతుర్విధ భజాన్
చతుర్విధా భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసులర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఈ చతుర్విధ ఎవరు? ఆర్తుడు, భర్తవంశ శ్రేష్ఠుడు, ఆపదలో ఉన్నవాడు ఆర్తుడు, ఆత్మతత్వం తెలుసుకోగోరేవాడు, న్యాయ సంపదలు కోరేవాడు అర్థార్థి, మరియు ఆత్మ జ్ఞానం కలిగిన వాడు. 4 రకాల పుణ్య పురుషులు ఆయనకు భక్తి సేవ చేయడం ప్రారంభిస్తారనమాట. అంటే వీళ్ళల్లో పరతత్వ జ్ఞానము తెలుసుకోవాలనే తపన ఉన్నవాళ్ళు భక్తియుత సేవతో వస్తారు ఆయన దగ్గరికి. కానీ ఈ భక్తిలో కొంత కోరిక ఉంది వాళ్ళది. ఆ కోరిక నుంచే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. వాళ్ళకి శుద్ధ భక్తులు ఎవరైనా దొరికితే ఇంకా పరిపూర్ణత వస్తుంది అనమాట. ఆర్తిలో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకున్నాము. ఆర్తిగా అంటే ఆవేదనలో భగవంతుని స్మరించడం. ఈ గజేంద్ర మోక్షం తెలుసు కదా, అందులో భగవంతుని ఎలా స్మరిస్తారు అనేది చూస్తున్నారు. ఆర్తిగా ఉండే బాధితులు అంటే ఈయన తన కాలు పట్టుకున్నప్పుడు భగవంతుని ప్రార్థించి లాస్ట్ లో ఇంకా తన పోరాటం ఆపేసి నిస్సహాయ స్థితిలో పిలుస్తాడు. వచ్చిన భగవంతునికి వెంటనే ఒక పుష్పాన్ని సమర్పిస్తాడు. భగవంతుడు రక్షిస్తాడు. ద్రౌపది మొదట తనను తాను రక్షించుకునే చాలా ప్రయత్నం చేస్తుంది. ఇలా చివరికి శరణాగతి అని చెప్పి 2 చేతులు పైకెత్తుతుంది ఆర్తిగా పిలిచి. అలాగే జ్ఞాన అభిలాషి ఎవరు? ఇక్కడ సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుంచి భాగవతం వింటున్నాడు జ్ఞాన సముపార్జన. ఆ సుఖదేవ గోస్వామి ఇక్కడ చాలా రోజులకి అసలు నిరాకార భావన అనమాట. ఈ భౌతిక జగత్ ఏం లేదని రాడు, తర్వాత వస్తాడనమాట భగవానుడు చెప్తే. అర్థార్థి వీళ్ళలో 2 చెప్తున్నారు. అంటే సంపద కోసం. ధ్రువుని కథ తెలిసే ఉంటుంది. సవతి తల్లి కుమారుణ్ణి తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఈ ధ్రువుణ్ణి కూర్చోబెట్టుకోలేకుండా తోసేస్తుంది అనమాట. ఆమె నా కడుపున పుడితేనే నీకు ఆ స్థానం వస్తుంది అన్నందుకు రోషంతో వెళ్ళి నారదుని ఉపదేశానుసారము 6 నెలలు ఒంటికాల బయట తపస్తాడు భగవంతుడు. అతనికి అర్థార్థి అయి వచ్చాడు. అంటే నాకు రాజ్యం కావాలి, నేను ఉన్నతంగా ఉండాలి అని. కానీ భగవంతుని చూస్తేనే అయ్యో నేను భగవంతుని సేవ అడగకుండా ఇది అడిగాను అంటాడు. కానీ భగవంతుడు ధ్రువలోకమే ఇచ్చేస్తాడు. ఒక లోకాన్నే ఇచ్చేస్తాడు భగవంతుడు, ధ్రువలోకం. ఈ భౌతిక జగత్తులో ఉన్నంతసేపు ఉండి ధ్రువలోకం చేరుకోవచ్చు. అది మాత్రం ప్రళయంలో కూడా నశించదు అనమాట. అంత పర్మనెంట్ లోకం భగవంతుని లాగా అనమాట. అది అర్థార్థి. ఇక్కడ సుగ్రీవుడు రాముణ్ణి శరణు వేడాడు. కానీ ఎందుకు? ఇక్కడ కూడా లాభం ఉంది, ఈయన లాభం ఉంది, వీళ్ళు కూడా ఎంతో ఇంత ప్రతిఫలం ఉంది. నాకు రాజ్యము మా అన్నని వాలిని వధించి నాకు ఇవ్వమని చెప్పేసి. మాతాజీలు నాకు వస్తోందా నా వాయిస్? హరే కృష్ణ. నల్లి వస్తుందండి. నాకేదో అందుకే ఈ సంపద కోసం వీళ్ళు జిజ్ఞాసులు. అంటే నైమిషారణ్యంలో ఋషులంతా ఈ భాగవతం సుఖదేవ గోస్వామి ఎలా విన్నారో ఆయన దగ్గర ఇక్కడ విన్న వాళ్ళలో సూత గోస్వామి ఉంటారు. ఆయన నైమిషారణ్యం వెళ్ళి వీళ్ళకి చెప్తాడనమాట. వాళ్ళు వింటారు. అలాగే సనక సనందాదులు కూడా, వాళ్ళు కూడా జిజ్ఞాసులు, జ్ఞానులు అనమాట. వాళ్ళు కూడా ఈ రకంగా 4 రకాలు వీళ్ళల్లో భగవంతుడు ఏం చెప్తాడంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతి ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. వీళ్ళల్లో సంపూర్ణమైన జ్ఞాని నాకు ఇష్టం అంటాడు. నిత్యము భగవంతుని భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అతనికి నేను ప్రియమైన వాడు, నాకు అతను ప్రియమైన వాడు అని చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు విషయ కోరికలు కొద్దిగా కోరికలు ఉన్నాయి కదా, దాంట్లోంచి కూడా బయటపడినప్పుడు శుద్ధ భక్తులు అవుతారు అనమాట. అప్పుడు నిజమైన భక్తులు. అంటే శుద్ధ భక్తి ఎలా ఉన్నది? ఇంత కూడా భౌతిక కోరిక అనేది ఉండకుండా కేవలం భగవంతుని కొరకే ఆయన్ని అన్నాను. అంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో ఈ జిజ్ఞాసు, ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని క్రమంగా పవిత్రులు అయిపోతారు. ఈ దాంట్లో మెల్లిగా ఈ జ్ఞాని అత్యుత్తముడు అని చెప్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఉదారులే అని చెప్తాడు భగవంతుడు. మళ్ళీ ఉదార సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మ ఇవమే మతం ఆస్థిత సహియుక్తాత్మ మావేణ ఉత్తమాంగతి. వీళ్ళందరినీ భక్తుల కిందే నిశ్చయంగా ఉదార్తులే వాళ్ళు. వీరిలో జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నేను అంటే జ్ఞానంలో కూర్చున్నవాడే అనమాట, స్థితుడైన వాడు. అతడు అత్యుత్తముడు, పరమగతి అయిన నన్నే సేవిస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ప్రహ్లాదుడు వీళ్ళు ఉన్నారు కదా శుద్ధ భక్తులు.
బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులే భగవంతునికి అన్నమాట. అలాగా నంబరీషుడు అందరిని చెప్పుకోవచ్చు, భక్తిలో పురోగతి పొందుతారనమాట. ఓకే. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఈ వీళ్ళల్లో ఇంతమంది చెప్పారు భగవంతుడు. నాలుగురు ఎవరు చతుర్విధ భజంతే మాం చెప్పారు. వాళ్ళలో జ్ఞానులు ఉత్తమం ఉన్నారు. ఆ జ్ఞానులు కూడా నన్ను సేవిస్తూ ఉండగా ఒక శుద్ధ భక్తుని సాంగత్యంలో వస్తారన్నారు. తరువాత బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్మం ప్రపద్యతే. ఈ జ్ఞానులు అనేక జన్మలలో ఆచరించిన పుణ్య కర్మల ఫలితంగా జ్ఞాని చివరికి సర్వము వాసుదేవమయం. ఈ భౌతిక జగత్తంతా ఆయనదే, మొత్తం అంతా ఆధ్యాత్మిక జగత్ అన్ని ఆయనే. ప్రతి ఒక్కరిలోనూ వాసుదేవమయం, అంతా సర్వం వాసుదేవమయం అని తెలుసుకోగలిగిన వారే నన్ను శరణ్ చూస్తారు. అలాంటి మహానుభావులు చాలా అరుదు, రేర్, వెరీ రేర్ అని చెప్తున్నాడు భగవంతుడే. ఇప్పుడు అది ఇక్కడ ఆధ్యాత్మికమైనప్పుడు ఈ జగత్తు ఏదైతే ఆధ్యాత్మిక జగత్తు ఉందో దానికి ఒక రిఫ్లెక్షన్ అనమాట ఇది. కానీ ఇక్కడ కూడా భగవంతునితో ప్రతి ఒక్కటి సంబంధం ఉంది. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తుకి, భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి ఒక వికృతమైన ప్రతిబింబం అనుకోవచ్చు. అలాగా ఇక్కడ కానీ భగవంతుడి సంబంధంలో ఉంది కాబట్టి ప్రతి దానిని వాసుదేవ పరంగా కృష్ణ పరంగా చూస్తారన్నమాట. ఎందుకంటే అయిపోయింది, ఇక్కడికి జీవితం ఎండ్ అయిపోయింది, నిరాకారవాదులు జీవాత్మ పరమాత్మలో కలిసిపోయింది, అయిపోయింది. అక్కడికి లేదు. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని చేరి అక్కడ భక్తియుత సేవని ఆచరించగలగాలన్నమాట. ఆయనే సర్వకారణ కారణుడని తెలుసుకోగలగాలి. ఈ సర్వం మూలమైన చోని వాసుదేవుడే సర్వవ్యాపి సమస్తమైన ఉన్నందుకు ఆ సంపూర్ణ జ్ఞానంతో భగవంతుడు భక్తుడు అతనికి శరణం పొందుతాడు అనమాట. ఎందుకంటే మనుషుడికి ఏముంటాయి శక్తులు? వాక్శక్తి, మాట్లాడే శక్తి ఉంది, దృశ్య శక్తి ఉంది, శ్రవణ శక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. కానీ వాటికి కారణమైన ప్రాణమే అత్యంత ముఖ్యమైనది. అదే విధంగా వాసుదేవుడే అనమాట సర్వానికి మూలమై ఉన్నాడు అనమాట. ఇవన్నీ ఉన్నా కానీ ఈ శక్తులన్నీ కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి. ఈ వాక్శక్తి, దృశ్యశక్తి, శ్రవణ శక్తి, ఆలోచన శక్తి అన్నట్టు మనము ఆ భగవంతునితో సంబంధం లేకపోతే వ్యర్థం అనమాట. ఆయన సర్వవ్యాపి అని తెలుసుకోగలగాలి. ఈ శ్లోకంలో అల్పబుద్ధి ఉన్న మనుషులు దేవుణ్ణి పూజిస్తారు. ఇతర దేవతల గురించి చెప్తున్నారు. ఇచ్చే ఫలాలు పరిమితం మరియు తాత్కాలికమైనవి. దేవతలను ఆరాధించేవారు దేవతల లోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరికి నా అత్యున్నత లోకాన్ని చేరుకుంటారు. ఇక్కడ ఇది పాల సముద్రం, క్షీరోదకశాయి ఇక్కడ ఉంటారని చెప్పాను కదా. పాల సముద్రంలో కారణోదకశాయి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి. ఈ ఒడ్డు నుంచే భగవంతుణ్ణి ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇది ఇది అంతవత్తు ఫలం తేషాం తత్వత్యల్ప మేధసాం. అంటే ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ ఫలాలు అంటే ఇతర దేవతలకు లోకాలు ఉంటాయి. సూర్యలోకం ఉందనుకోండి, సూర్యుడిని పూజించే వాళ్ళు ఎందుకు? సన్ అనేది మనకి ఏదైనా స్కిన్ డిసీజులు ఉన్న వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు అనమాట. ఇంద్రుడు అలాగా ఇప్పుడు వాళ్ళు ఇంద్ర పూజ చేస్తారు కదా. వీళ్ళు కూడా నందుడు వాళ్ళు భగవంతుడు గోవర్ధన గిరి చేయమంటాడు, తను అక్కడే ఉన్నారు కదా అందుకని. అలాగే ఆయన అంగాలని చెప్పుకున్నాం కదా, వివిధ దేహాలు అన్ని కూడా దేవతలందరూ కూడా భగవంతుడు అంగాలు. కాబట్టి చెట్టు వేరుకి నీళ్లు పోయాలి కానీ ఆకులకి దేనికి కాదనమాట. ఎందుకంటే ఆహారము అనేది చేతులకి పెట్టము, మనము మనకి చెవులకి పెట్టము, కండ్లకి పెట్టము అనమాట. కేవలము ఉదరానికే ఆహారం అందుతుంది అనమాట. అలాగే ఈ సాధారణ జీవులంతా కూడా శ్రీకృష్ణుని అంశలే. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? మనం కూడా అంశలమే. బ్రాహ్మణులు ఆయన శిరం నుంచి వచ్చారు. క్షత్రియులు ఆయన భుజాలని చెప్పబడతారు. వైశ్యులు ఆయన ఉదరం, శూద్రులు ఆయన పాదం దగ్గర ఉన్నారు. ఈ రకంగా ఇవంతా భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. ఎందుకంటే మన స్థితితో నిమిత్తం లేకుండా మనల్ని దేవతల్ని కూడా భగవంతుని అంశాలుగా తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. ఇది పేరే మనకి భగవద్ విజ్ఞానం. ఇది జ్ఞాన విజ్ఞాన యోగం. అలాగా అంతా ముఖ్యంగా ఏ లోకాలు అయితే చెప్పారో ఏ లోకాలు కూడా నశ్వరములు అంటే నశించిపోయేటివి, తాత్కాలికం అనమాట. ఇలాగైతే మహాప్రలయం వచ్చినప్పుడు అన్ని లోకాలు వెళ్ళిపోతాయి. బ్రహ్మలోకం కూడా బ్రహ్మదేవుడు కూడా వెళ్ళిపోయి ఆ గర్భోదక్ష దగ్గర అక్కడ ఉండిపోతారు, మళ్ళీ కావాల్సి ఉంటుంది అనమాట. అందుకే అవి వాళ్ళు ఇచ్చే వరాలు ఇస్తారు. వాళ్ళే
అశాశ్వతమైనప్పుడు వాళ్ళ బలాలు కూడా అశాశ్వతమే అవుతాయి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, నన్ను సంపూర్ణంగా తెలివిలేని జనులు నేను ఇంతకుముందు నిరాకారణగా ఉండి ఇప్పుడు ఈ రూపాన్ని పొందినానని. ఇది అల్పజ్ఞానం. ఉన్నత స్వభావము తెలియదు. ఇది నశించనిది మరియు మహోన్నతము. అది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే నిరాకారుడు, భగవంతునికి ఆకారం లేదనుకుంటారు. ఆయనకి ఉంది ఆకారం. మనకు తెలుసు ఆకారము. ఎలాగైతే వేదవాణ్యం చదివినా భగవంతుణ్ణి తెలుసుకోలేరు. శ్రీకృష్ణుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన కరుణే ఉండాలి. ఆయన కరుణ చేతనే భక్తులను అనుగ్రహిస్తేనే ఆయన గురించి తెలుస్తుంది అనమాట. అది ఊరికే ఎవరైతే కృష్ణ భక్తి రసభావం లేకుండా కేవలం వేదాంత చర్చలు పెట్టుకుని భగవంతుడు ఎవరు అని వేదవాణ్యం మీద ఊహలు చేసే వాళ్ళు భక్తిహీనులు అనమాట. వీళ్ళు కూడా బుద్ధిహీనులే అనమాట. వీళ్ళు అబుద్ధులు అంటున్నారు భగవంతుడు. మాం అబుద్ధయ, ఇక్కడ మాం అబుద్ధయ, అబుద్ధులు అంటే బుద్ధిహీనులు, అంటే మందబుద్ధులు అనొచ్చు. వాళ్ళని మందబుద్ధులు అని చెప్తారు. అంటే ఈ భగవాను స్వీయ రూపాన్ని అవగతం చేసుకునేది సాధ్యం కాని విషయం అనమాట. ఆ పరతత్వం అంటే అబ్సల్యూట్ ట్రూత్ అనేది నిరాకారము, ఆకారం లేదనేది ఆ భావనలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆ బుద్ధిలోని చెప్పబడుతున్నాడు అన్నమాట. భగవంతుడి చేత చెప్పబడుతుంది అన్నమాట. ఎందుకంటే నిరాకారవాదులు శ్రీకృష్ణుని ఏమనుకుంటారు? ఏది లేక ఆ దేవుడికి వసుదేవుడి కుమారుడు, మనలాగే పుట్టాడు, రాజకుమారుడు, కొన్ని శక్తులు ఉన్నాయి అనుకుంటారు అనమాట. అది 9వ అధ్యాయంలో కూడా చెప్తుంది, అవజానంతే మా మూడు అమానుషీం తను ఆశ్రితం అంటాడు అక్కడ భగవంతుడు. అంటే నన్ను మూడులు తెలుసుకోలేరు, నన్ను మామూలు మనిషిని అనుకుంటారు, సాధారణ మానవుడిగా అని చెప్పి చెప్తారన్నమాట. అంటే ఈ అభక్తులైన నిరాకారవాదులు శ్రీకృష్ణుని దేహము మన పంచభూతాల్లాగా తయారైంది కాదు, ఆయన దివ్య దేహం అన్నమాట. ఆయన కర్మలు, రూపం ఇవన్నీ మాయ అంటారు వాళ్ళని. అందుకే వాళ్ళని మాయావాదులు అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. అని హరే కృష్ణ. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. వేద అంటే తెలుసుకోవడం. ఇక్కడ నేను ఎరుగుదును, వేదాహం, అహం నేను, సమతీతాన్ని గడిచిన దాన్ని. అంటే అర్జున దేవాదేవునిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జీవులందరూ నాకు తెలుసు, నేను ఎవరికి తెలియదు. భగవంతుడికి సృష్టి ఆయనే చేసేది కాబట్టి భూతకాలం జరిగిపోయిన వాళ్ళు, రాబోయే వాళ్ళు. ఇప్పుడు అర్జునుడికి 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు, గడిచిన జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అంటాడు. ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు ఉంటాడు. ఎందుకంటే మనం ఈ దేహం పుట్టడము, పెరగడము, కొంతకాలం ఉండడం, తర్వాత క్షీణించడం, నశింపోవడం జరుగుతూ ఉంటుంది కదా. అంతే, అంతవరకే. తర్వాత గతం అనేది గుర్తున్నదనమాట. ఈ భౌతిక సంపర్కం నుండి ముక్తి పొందందే ఎవరు కూడా తెలుసుకోలేదు అవన్నీ అనమాట. ఇవంతా మనకి 4వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్పారు. 4లో చెప్పారు, 2లో కూడా చెప్పారు అనమాట. ఇప్పుడు భగవంతుడి సూర్యుడైతే మాయ ఎలాంటిదంటే మేఘాలు అనమాట. మేఘాలు కొంచెం సేపు అడ్డం వచ్చినంత మాత్రం సూర్యుడు లేడని కాదు. అవి తాత్కాలికమా కప్పివేయడం అనేది. అదే మన దృష్టిని కప్పేస్తుంది అనమాట. అలాగే మాయ ఎప్పటికీ భగవంతుడిని కప్పలేదు. అది భగవంతుడే తన ఆంతరంగిక శక్తి ఆ మాయ మనకు కమ్మేటట్లు అల్పజ్ఞులైన వారికి ఆయన కనపడకుండా తనని తానే చేసుకుంటాడు అనమాట. ఏ ఒక్కరికి నేను తెలియదు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే త్వందమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఇప్పుడు ఎవరు భగవంతుని తెలుసుకునే వాళ్ళు, ఇప్పుడు తెలుసుకోలేని వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు ఎవరంటే ఎవరైతే పుణ్యకర్మలు చేస్తూ పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో భక్తితో వ్యవహరించిన వ్యక్తులు, వారి పాపాత్మకమైన చర్యలు పూర్తిగా నిర్మూలింపబడి మా యొక్క ద్వంద్వత్వం నుండి విముక్తి పొందిన వ్యక్తులు నా సేవలో నిశ్చయంగా నిమగ్నమై ఉంటారు. ఈ మామూలుగా అర్హత కలిగిన వాళ్ళు, దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళ గురించి ఇక్కడ భగవంతుడు చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులు ఇలాంటి వాళ్ళందరికీ కోరిక, ద్వేషం ఉంటాయి. ఈ ద్వంద్వాలు అంటాం మనం, ఇచ్చా ద్వేష సమూర్తేన. ఆ కోరిక, ద్వంద్వం అనే ఈ ద్వంద్వాల్ని వాళ్ళు ఎప్పటికీ దాటలేదన్నమాట. ఎవరైతే ధర్మ నియమానుసారంగా జీవనం గడుపుతున్నారో వాళ్ళు
పుణ్యంగా వర్తించి ఈ పాప ఫలాల్ని మనం చెప్పుకున్న ప్రారంభ పాపాలు ఉంటాయి, బీజ రూపంలో ఉంటాయి, మాగిన ఉంటాయి, పక్వం కాని ఉంటాయి, అపక్వ ఫలాలు ఉంటాయి. ఇవంతా మొలకెత్తక ముందే వాటిని తుంచేయాలంటే పూర్వజన్మ పాపాలు తెచ్చుకుంటాం మనం, కర్మఫలాలు. పుణ్యంగా ఇప్పుడు పుణ్యకర్మలు చేస్తూ ఉంటే ఏషాం తొంతగతం పాపం పూర్తిగా తొలగబడిందో ఈ జనానం పుణ్యకర్మణం. ఇక్కడ పుణ్యకర్మణ అంటే పూర్వజన్మ పుణ్యకర్మలు అనమాట. వారు ఈ ద్వంద్వ మోహ నిర్ముక్త, ఈ ఇచ్ఛాద్వేష సముత్థేన అంటే ఆ కోరిక, ఇవి ద్వేషం అనే దీని నుంచి బయటపడింటారని, ద్వంద్వ భ్రాంతి నుంచి భజంతే భగవంతుని యొక్క దీంట్లో ఏది ఆయన యొక్క సేవలో నిమగ్నులైతారనమాట. శుద్ధ జ్ఞానాన్ని పొందేదానికి అంటే అప్పుడే పైకి వస్తారనమాట, తలస్సు సమాధి మగ్నులైతారనమాట. మనుషుడు భ్రాంతి నుంచి బయటికి రావాలి. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చే విదుహు ప్రయాణ కాలేపి చ మాం తే విధివృత్త చేతసః. భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ ఏమని, సాది భూతాది దైవం మాం, ఈ భౌతిక జగత్తును నడుపునది దేవాది దేవుడైన నన్ను, సమస్త జగత్తుకు దేవతలకు అన్ని యజ్ఞ పద్ధతుల యొక్క అధిపతిగా తెలుసుకున్న ఆ పూర్తి భావంలో ఉన్నవారు మరణ సమయంలో నన్ను తెలుసుకొని ఉంటారు. అంటే ఈ భౌతిక జగత్తును నడిపే అధిదైవం ఎవరు? అధిదైవం అంటే సమస్త దేవతలను పాలించినది. సాది యజ్ఞం అంటే అన్ని యజ్ఞాలను ప్రవర్తింపజేసినది ఎవరు? నేనే. అది ఎవరు తెలుసుకోవాలా? ప్రయాణ కాలేపించమ రేపు వచ్చే చాప్టరు అది భగవత్ ప్రాప్తి. ఇది దాన్ని అక్షర పరబ్రహ్మ యోగం అంటాం అనమాట. అంటే అంతకాలంలో తలుచుకుంటే ఎక్కడికి వెళ్తారనేది అంతా దాంట్లో వస్తుంది. అది ముందుగానే ప్రస్తావిస్తున్నది భగవంతుడు. అన్నిటినీ అంటే భగవంతుని మీద చిత్తం లగ్నమైన వాళ్ళు ఆ దేవదేవుడు ఆయన్నే ఈ భౌతిక జగత్తుకు సర్వదేవతలను యజ్ఞాలని అన్నిటిని నియామకుడు, అయిన పరమ నియామకుడు. అప్పుడు మరణ సమయంలో కూడా ఎరుక కలిగి ఉన్నవారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరు చూపిస్తున్నారంటే భీష్మదేవుడు. భీష్ముడు రంపశయ్య మీద ఉన్నప్పుడు సాక్షాత్ భగవానుని ఎదురుగా పెట్టుకొని ఆయన్ని స్థుతిస్తూ చక్కగా భీష్మ స్థుతి అని ఉన్నాయి. తన యొక్క మొత్తం ఇంద్రియాలని ఆయన మీదే కేంద్రీకరిస్తూ, ఆ బాధ ఏమి తెలియదు ఆయన రంపశయ్య మీద అన్నాళ్ళు ఆయన ఎందే చూస్తూ ఆయన తన మోక్షాన్ని పొందుతాడనమాట, పుణ్యలోకాలని. అది చాలా బాగా వస్తుంది. చక్కటి స్థుతి అది భీష్మ స్థుతి అనేది. ఆయన ఆ భగవంతుడని ఒక్క భీష్ముడికి భగవంతుడని తెలుసు. ఎందుకంటే రాజసూయాగం ధర్మరాజు చేసినప్పుడు అఖిల పూజ ఎవరు చేయాలి అని చెప్పేసి నిర్ణయించలేదంటే ఈ శిశుపాలుడు వాళ్ళు ఖండిస్తారు కదా, కృష్ణుడు అఖిల పూజకు అర్హత లేదు, అందుకు శిశుపాలుడు మరణాన్ని పొందుతాడు. కానీ అంతా అక్కడంతా ఎంతెంతో వృద్ధులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. కానీ భగవాను పేరే ప్రస్తావించింది భీష్ముడు. ఎందుకంటే దేవాది దేవుడని భీష్ముడికి తెలుసు, ఆయన 12 మంది మహాజనుల్లో ఒకడనమాట. అందుకనే ఆయన తెలుసు కాబట్టి అప్పుడు చెప్పబడుతుంది ఇది ధర్మ నియమాలన్నీ చెప్పి ధర్మరాజు విష్ణు సహస్రనామం కూడా అప్పుడే చెప్తాడనమాట ఆయన. అదేమి అంటే ఈ ముఖ్యంగా ఈ అధ్యాయం ఏం చెప్తోంది మనకి అంటే ఏ విధంగా కృష్ణ భక్తి పరాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము చెప్తోంది అనమాట. ఆ కృష్ణ భక్తి అంటే సాధు సంగత్వం, భక్తులైన సాంగత్యం అనేది మొట్టమొదటి అంశం అన్నమాట. అది అలాంటి సాంగత్యం వల్ల, భక్తుల సాంగత్యం వల్ల భగవాన్తో మెల్లిమెల్లిగా చేస్తాం. ఆయన కృష్ణుని కరుణ చేతనే మనకి భక్తి అనేది, భగవంతుడు దేవుడు అని తెలుస్తుంది అనమాట. ఇంకా మనకి మన సహజ స్థితి ఏమి, ఆయన ప్రకృతులు చెప్పుకున్నాం, భౌతిక ప్రకృతి, అంతరంగిక ప్రకృతి. అప్పుడు కృష్ణ భక్తి భావన విద్య అయినప్పుడే మనకు తెలిసేది ఎలా బందీ అయిపోయినాం మనం ఇక్కడ అని చెప్పేసి. ఇంకా ఏం చెప్పాడు భగవంతుడు ఇందులో, ఏమేం చర్చించారు? యార్తుడు, జిజ్ఞాసు, అర్థాతి, బ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, జన్మ మృత్యు జరావాదుల నుండి ఎలా ముక్తి, ఇంకా దేవదేవుడని శ్రీకృష్ణుని భక్తి సేవ, ఇవన్నీ కూడా వచ్చాయి ఆయన యొక్క విభూతులు. రసోహమప్సుకాంతేయ ప్రభాస్మ శశిశూదేయో అని వచ్చాయి కదా. ఇవన్నీ ఈ పురోభివృద్ధి వెళ్ళినవాడు, మెల్లిమెల్లిగా డెవలప్ అయినవాడు ఈ కృష్ణ భక్తిలో నియుక్తుడైనప్పుడు ఆ కర్మలలో ప్రత్యక్షంగా ఉంటాడు అనమాట. ఇంకా పద్ధతులు, వేద నియమాలన్నీ వదిలేస్తాడు. అది నిత్యదాసునిగా ఉండిపోతాడు అనమాట. శ్రవణం, తచ్చును అని చెప్పాడు కదా మొట్టమొదటి శ్లోకంలోనే భగవంతుడు, నా నిండి విను, శ్రవణం చేయి నేను చెప్పే జ్ఞానాన్ని,
ఆ శ్రవణ కీర్తనాల్ని తీసుకుంటాడు అనమాట, దివ్యానందం అనమాట. ఆ విధంగా చేయడం వలన భక్తుడు ఎలా వెళ్తాడు ముందుకి? పురోభివృద్ధి పొంది మిగతా పద్ధతులు తీసుకోక భగవంతుని కర్మలయందే ప్రత్యక్షంగా ఉండి ఆయన నిత్యదాసునిగా తన సహజ స్థితి, నేను భగవంతుని నుండి వచ్చాను, దాసాను దాసుని తెలుసుకుని భక్తితో శ్రవణ కీర్తనాలు చేయడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఈ విధంగా చేయడం వల్ల విశ్వాసం వస్తుంది, అదే నా లక్ష్యం నెరవేరుతుంది. అట్లాంటి నిశ్చయాత్మకమైన శ్రద్ధయే దృఢ వ్రతము అనబడుతుంది అనమాట. అదే దృఢ వ్రతం ఇక్కడ. ఎస్, అదే దృఢ వ్రతం అని పిలువబడుతుంది. అదే భక్తి యోగానికి నాంది. ముందు శ్రద్ధ ఉండాలి, నిశ్చయాత్మకమైన శ్రద్ధ అనమాట, అది ఉండాలి. దృఢ వ్రతం ఉండాలి, సంకల్పం. పిచ్చుక కథ నిన్నేమో చెప్పుకున్నాం కదా, సంకల్పంతో నాకు భగవంతుడి లక్ష్యం, నీళ్లు తోడుతూనే ఉంటుంది దాని లక్ష్యాన్ని అనమాట. ఇదంతా భక్తి యోగానికి నాంది. అంటే ఇది శ్రద్ధ యొక్క, ఎలా శ్రద్ధతో భగవంతుణ్ణి మనం చేరుకోగలగాలి. భక్తులు 4 రకాల్లో ఉత్తమ జ్ఞాని ఎవరు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు వివరించడం జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ ప్రణామాలండి. భగవద్విజ్ఞానము ఇది. దీని తర్వాత మనకి ఇప్పుడు వచ్చిన శ్లోకం ద్వారానే నెక్స్ట్ అంతకాలేపి దయైన కాలేపి జమ, అంటే ఈ యొక్క మరణ సమయం. అవి రేపటి శ్లోకంలో భగవత్ ప్రాప్తి ఎలా పొందాలనేది ఉన్నాయి, ఎలా ఏ మార్గాల్లో వెళ్ళాలి అనేది రేపు వివరించబడుతుంది.